ఐ విల్ డూ ఎనీథింగ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది చాలా ఓల్డ్ మూవీ, 1994 లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. బట్ ఈ మూవీ కలర్ గ్రేడింగ్ అండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో యాక్టింగ్ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, బట్ అందరూ రేట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఉన్నప్పుడు తన కూతురుని చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో మన హీరో ఏం చేశాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మూవీలో మన హీరో యాక్టింగ్ ని ప్రొఫెషన్ గా చూస్ చేసుకుని ఉంటాడు. బేసికలీ సినిమా వాళ్ళ కష్టం చూపించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ 1 hour ఇలా రన్ అవుతుంది మూవీ. కొంచెం బాగా అనిపించింది. మన హీరోకి ఒక పాప ఉంటుంది. ఆ పాప క్యారెక్టర్ మాత్రం భలే రాసుకున్నారు. చాలా క్యూట్ గా ఉంటుంది. ఎమోషనల్లీ మనకి ఆ పాప హీరో క్యారెక్టర్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వదు. ఆ పాపకి స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఉండదు. ఆ పాపని యూజ్ చేసుకుని మంచి సీన్స్ రాసుకుని ఉండొచ్చు, లైక్ హాయ్ సినిమాలో. బట్ అది ఇక్కడ చేయలేదు. ఇక్కడ ఎందుకు కొన్ని సీన్స్ మధ్యలో కట్ చేసి ఇంకో సీన్ కి వెళ్ళిపోతా ఉంటుంది. ఎడిటింగ్ లో ఇలా చేశారు అనిపిస్తుంది. చాలా సార్లు ఇరిటేషన్ గా అనిపించింది. మెయిన్ గా మన హీరో యాక్టింగ్ చూపిస్తారు, అది ఆర్టిఫిషియల్ గా అనిపించింది. యాక్టింగ్ అనే టాపిక్ మీద సినిమా తీశారు, బట్ యాక్టింగ్ గురించి ఎక్కడా పర్ఫెక్ట్ గా చూపించలేదు. అలాగే ఒక అమ్మాయి ఉంటుంది, లైక్ నేనింత మూవీలో రవితేజ గారి లవర్ల. తన క్యారెక్టర్ కూడా అంత బాగలేదు. స్టార్టింగ్ బాగుంది, తర్వాత ప్రాపర్ గా క్లోజ్ చేయలేదు. మధ్యలో ఇంకా అసలు తన టాపిక్ ఏ ఉండదు. ఏదో హీరోయిన్ ఉంది అంటే ఉంది అనేలా చూపించారు. మూవీలో యాక్టింగ్ చేస్తూ వన్ సైడ్ తన పాపను చూసుకోవాలి, అది కొంచెం పర్ఫెక్ట్ గా చూపించి ఉంటే బాగుండేది. ఆ పాప ఉంది కానీ యాక్టింగ్ ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు. ప్రాపర్ డైలాగ్స్ కూడా లేవు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు. మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఫైనల్ మూవీ ఎలా ఉందంటే ఓటీటీలోనే కాబట్టి ఒకసారి చూడొచ్చు. మీరు ఆల్రెడీ చూసింటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.